సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే భక్తి భావం. పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ధార్మిక జీవనం గడిపేవాడు. ఎంత పేదరికంలో ఉన్న భగవంతుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతని భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు కూడా ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్యమంగళ స్వరూపము చూసి ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తన్మయంతో స్తోత్రాలు చేశాడు. భక్తుడు స్వామికి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా ఒక అరటిపండు కనిపించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలిచి పండు పడవేసి భక్తి పారవశ్యంలో తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్తవత్సరుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. తర్వాత తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. నిజంగానే కదా, మనం ఇప్పుడు ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు ఆగం కొత్త వాళ్ళు వచ్చిరనుకోండి, ఇది తినండి కూర్చోండి వాటర్ తాగండి అని ఎలా అంటాము. సడన్గా విష్ణు భగవానుడే ప్రత్యక్షమయ్యేసరికి ఆ భక్తుడికి నోట మాట రాక ఏం చేశాడు, అరటి పండుని తెచ్చి ఒకటే తిరిగి నామస్మరణ చేస్తూ అసలు పండును ఒలిచి పండు నోట్లో పెట్టాలన్నా పండును పడేసి తొక్కని అంటే అంత పారవశ్యం, అంత నామస్మరణలో లీనమైపోయాడు. అంటే ఎదురుగుండా స్వామివారు ఉండే వరకు అలా అయ్యాడు. కానీ ఆ స్వామి కూడా కోపగించుకోలేదు. వీడెంత మూర్ఖ భక్తుడు, నాకు పండు పెట్టాలి కానీ తొక్క పెట్టాలని అన్నాడా? లేదు, సంతోషంగా ఆ తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడట. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేశానని కూడా కుమిలిపోయాడు. ఎన్నిసార్లు అందరికి చెప్పుకుంటూ బాధపడుతూ, మనం అంతే కదా, ఒక చిన్న పొరపాటు చేసి చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉంటామంటే మన అంతరాత్మ చెప్తుంది, ఒరేయ్ నువ్వు తప్పు చేసావురా, చెయ్యకు అని. అలా మళ్ళీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అనుకొని ఏమనుకున్నాడు, కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి ప్రతిరోజు 1 డజన్ అరటి పండ్లు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఆ రోజు ఒక పండేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కష్టపడి చదివి 12 డజన్ పండ్లు తెస్తున్నాడు, నివేదన చేస్తున్నాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి మట్టకు ప్రత్యక్షం కాలేదు. బాధతో తండ్రి అపరాధి అయిన ఈ భక్తుడిని కరుణించి దర్శనం ఇమ్మని వేడుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఒక పండుగను తొక్కబెట్టిన అప్పుడేమో ఏమి పెట్టినప్పుడు ప్రత్యక్షమై నేను రోజు డజన్ కష్టపడి నా కష్టార్జితంతో కష్టపడి పనిచేసి కూలో అదో చేసి నేను 12 అరటి పండ్లు తెస్తే ఒక్క అరటి పండు తింటలేడు, తినకున్నా నాకు దర్శనం ఇస్తలేడు, ప్రత్యక్షమైతలేడు, చాలా బాధపడి ఏమని అంటాడు బాధతో, ఓ తండ్రి అపరాధి అయిన ఈ భక్తుడిని కరుణించి దర్శనమిమ్మని వేడుకున్నాడు. ఎవరు? ఆ భక్తుడు. విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటిపళ్ళు నివేదించాడు. గతములో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకొని తొక్కపడేసి పండు స్వామికి అందించాడు. అంతే కదా, ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పును మళ్ళీ చేయం, అలానే చేశాడు. కానీ విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడాలి. ఎంత బతిమాలినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో, నా భక్తిలో ఏదైనా లోపం ఉందా స్వామి, నా భక్తిలో ఏమైనా లోపం ఉందా స్వామి, గతములో తొక్కపెట్టినా తిన్నారు కదా, ఇప్పుడు ఇలా ఏమి స్వీకరించటం లేదు అని ప్రశ్నించాడు, ప్రాధేయపడ్డాడు, అడిగాడు. ఎవరు? భక్తుడు. విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, నాయనా ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి తొక్క నివేదించినా స్వీకరించా. ఇప్పుడు నీ మనసు అరటిపండిపై లగ్నమై ఉంది నాయన. వస్తువు మంచిదైనా భక్తి రసహీనము కావడం వల్ల అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఎవరికి? ఆ భక్తుడికి. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయ్యి భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకొని నిండు మనస్సుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.
అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే బాగా ఉన్నవాళ్ళు ఎన్నో రకాల పండ్లు పువ్వులను పెట్టి పూజ చేస్తారు, ధూమ్ధామ్ చేస్తారు. ఏమీ లేనివారు మనస్సు అనే పుష్పాన్ని, మనస్సు అనే పండును ఆ స్వామి మీద లగ్నం చేసినట్టయితే మనము స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం మిత్రమా. కాబట్టి మనము చేసే డెకరేషన్లు, ఆర్భాటాలు కాదు, మన మనస్సును అక్కడ లగ్నం చేయాలి. కాబట్టి మనం ఏదైనా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా కలిసినట్టయితే జై శ్రీరామ్ అని, ఓం నమ శివాయ అని వాళ్ళని పలకరించండి. ఆ తర్వాత గుళ్ళో ఉన్నంతసేపు నామస్మరణతో ఉండండి. వచ్చే ముందు 2 నిమిషాలు 5 నిమిషాల ముందు వాళ్ళు మళ్ళీ కనబడ్డట్టయితే అప్పుడు యోగక్షేమాలను తెలుసుకోండి. అప్పుడు భగవంతుడు మన వెంటనే ఉంటాడు, మన భక్తిని మెచ్చుకుంటాడు, మనకు కావలసిన దాన్ని కూడా మనకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు మిత్రమా. ఈ విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా మరి. థ్యాంక్ యూ.